Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, నేను మీ జాహ్నవి. జ్యోతిష్యం, వాస్తు, నిత్యానుష్ఠాన అగ్నిహోత్రపరుడు మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ప్రతినిత్యము కూడా మనందరికీ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా సరికొత్త విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం మనతో ఉన్నారు అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సరదాగా ఒక ప్రశ్న అడుగుతా. అంటే సరదా అనే దానికన్నా నిజంగా అవసరం ప్రతి ఒక్క పురుషుడికి, ప్రతి ఒక్క స్త్రీకి ఈ విషయం తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం ఉండడం అవసరం. ఏంటంటే ఆ ప్రశ్నకి సమాధానం అయితే ఖచ్చితంగా మీరు మాత్రం బాగా పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారు గురుగారు. 100%. అంటే మీకు నేనేం అడుగుతానో మీకు తెలియదు కాబట్టి సమాధానం అయితే మీకు తెలుసు. ఓకే, ప్రశ్న ఏంటంటే గురుగారు, ఒక భర్త ఒక భార్యను అడుగుతూ ఉన్నాడంట. ఏమని అంటే, అందరూ భార్యలు దాదాపుగా సౌభాగ్యం బాగుండాలని, భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని చక్కగా ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ భార్య చెయ్యట్లేదంట, ఇవేమి చేయట్లేదు. కానీ భర్త బాగుండాలని భర్త నార్మల్గా యాజ్ యూజువల్ రెగ్యులర్ పనులు చేసుకుంటూ హ్యాపీగా భర్తను బాగా చూసుకుంటూ ఉంది. వాళ్ళందరూనేమి ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈ భర్తకి డౌట్ వచ్చిందంట, వీళ్ళందరూ చక్కగా ఇన్ని వ్రతాలు, ఇన్ని పూజలు, ఇన్ని నోములు ఇన్ని చేస్తున్నారు, భర్త బాగుండాలని ఏనాడన్నా నువ్వు నా కోసం ఒక్క పూజన్నా చేసావా, ఒక వ్రతం అన్నా చేసావా అని అడుగుతుందంట. అయితే ఇక్కడ నాకు వచ్చిన సందేహం, ఇది రీసెంట్గా నేను విన్న డైలాగ్. అయితే ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఏంటి అంటే, భర్త బాగుండాలి అంటే, భర్త తను సౌభాగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు ఇవి చేస్తేనే అవుతుందంటారా? భర్తను చూసుకుంటే సరిపోదంటారా? మీరు సరదాగా ఒక ప్రశ్న కదా, చిన్న సరదాగా ఒక సమాధానం చెప్తాను, తర్వాత అసలు దాంట్లోకి వెళ్దామండి. అలాగే గురుగారు. ఒకదానికి వివాహం అయింది, భార్య చాలా ఉత్తమురాలు, ఏది చెబితే చేస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళి చూస్తుంటాడు, ఒక మాటకి 10 మాటలు అంటూ ఉంటారు. వీడికి ఇంట్లో ఇబ్బంది పడుతుంటాడు, ఏ మాట మాట్లాడినా ఎదురు చెప్పదు ఎందుకు, ఒక మాట కూడా ఇది కావాలి అది కావాలి అడగదు ఏంటని చెప్పి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవా, ఏం కావాలయ్యా నీకంటే, నా భార్య నోరు తెరిచి మాట్లాడదయ్యా, ఏం చెప్పినా సరే అంటుంది తప్ప ఇది కాదు అది కావాలని అందయ్యా, నా భార్య చేసి మాట్లాడించాలి నాకు కోరికగా ఉంది అని అంటాడు. అంటే బ్రహ్మదేవుడు, ఓ నీ అఘాయిత్యం కూలారే, నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో, నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకి మాట్లాడినటువంటి భార్య నీకు ఉత్తమరాలు, నీకు భార్యగా వచ్చిందిరా, అలానే ఉంచుకుంటే లేదు నా భార్య మాట్లాడాల్సిందేనట. మళ్ళీ నోరు మూయించడం నా తరం కాదయ్యా, అందుకు ఇష్టమైతేనే కానీ నీ దగ్గర నేను ఎందుకు వస్తా అన్నట్ట. తథాస్తు అన్నాడు. ఇక అప్పటి నుంచి మొదలైంది. భార్యలు నోరు తెరిస్తే ఎలా ఉంటుంది అంటే మీరు సరదాగా అన్నారు చెప్తున్నానమ్మా ఇది. కానీ అమ్మా, వాస్తవంగా కూడా పురుషుడి యొక్క ప్రశాంతతని కోరేటువంటి స్త్రీ ఎవరైనా సరే పురుషుని సవ్యంగా చూసుకుంటే చాలమ్మా. ఏ పూజలు పునస్కారాలు ప్రత్యేకంగా చెప్పబడలేదు, ఏ పూజలైనా పునస్కారాలైనా వాడే చేసుకోవాలి. ఎందువలన, తెల్లవారులు వేస్తే రోడ్డుకి వెళ్ళేవారండి, రోడ్డు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు వస్తాడో రాదో తెలియదు, వాడు సంపాదిస్తూ ఉంటాడు. ఏదైనా జరగరాని జరిగితే కుటుంబం పరిస్థితి ఏంటి? కాబట్టి వాడే తన జాగ్రత్త కోసం తను సంపాదించుకోవాలి. ఈవిడ ఎంత పుణ్యం చేసినా వాడికి ఆవగింజంత కూడా పురుషుడికి రాదు. మనకు వాల్మీకి రామాయణం దీనికి సాక్షిభూతంగా ఉంది కదండి. కాబట్టి ఆమె ఇన్ని పూజలు చేసుకున్న, వ్రతాలు చేసుకున్న, ఏం చేసుకున్న అది ఆమెకి, ఆమె పిల్లలకే, భర్తకి ఆవగింజంత కూడా ఉండదు. తను చేసుకునేటువంటి పాప పుణ్యాలన్నీ కూడా కుటుంబం మొత్తానికి ఆపాదిస్తాయి. అంటే తను అంత పుణ్యం చేస్తే అతనికి మిగిలేది ఇంతే పుణ్యం. అంటే 100% పుణ్యం చేస్తే అతనికి మిగిలేది సుమారుగా ఒక 20%, మిగిలినటువంటి 80% భార్యకి పిల్లలకి వెళ్ళిపోతుంది. అతను పాపం చేస్తే ఆ పాపం 80% అతనికి వస్తుంది, 20% పిల్లలకి వెళ్తుంది. ఎందువల్లంటే కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత పురుషుడిది. కాబట్టి స్త్రీకి ఎప్పుడూ కూడా ఉపవాసాలు ఉండాలనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదమ్మా. 2, తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఉపవాసాలు ఉండకూడదు. ఈ మధ్యన ఫ్యాషన్ కూడా అయిపోయిందమ్మా కొంతమందికి. కార్తీక మాసం వచ్చింది, ఏకాదశి వచ్చింది, అమావాస్య వచ్చిందని చెప్పి ఒక్క ఏకాదశికి మాత్రమే ఒక విధానం ఇచ్చాడు మినహాయిస్తే
ఏకాదశి అన్నా కానివ్వండి, కూడా ఆరోగ్యకరంగా ఆ ఏకాదశికి మాత్రమే చంద్రుడికి సంబంధించినటువంటి విధానంలో, అది కూడా చంద్ర నక్షత్రం వారు, అందరూ కూడా చేయకూడదు. మళ్ళీ చంద్ర నక్షత్రం వారు లేదా చంద్ర మహర్దశి నడుస్తున్న వారు మాత్రమే ఏకాదశి రోజు నాడు నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలనేటువంటిది ఉన్నది మినహాయిస్తే ఇంకా ఎవ్వరికీ కూడా ఉపవాసం చేయమని చెప్పి ఈ వారాలు ఉండాలి. కొంతమంది నేను గురువారం అండి అంటుంటారు. నేను అనుకుంటే కర్మ, ఏం కర్మనా భగవంతుడా, ఇది ఎవడు పుట్టించాడు ఇదంతా కూడా? గురువారం అంటున్నాను, శుక్రవారం అంటున్నాను. భర్త తనంతట తాను నీకు ఏదైనా ఉండాలనిపిస్తే గురువారం శుక్రవారం ఒక వారం స్వామివారికి నమస్కారం చేసుకొని ఉండు అని చెబితే మినహాయిస్తే స్త్రీకి అర్హత లేదండి. తనందరూ తను నేను శుక్రవారం ఉంటాను, శనివారం ఉంటాను అంటే సౌభాగ్యాన్ని చేతిలో నాశనం చేసుకోవటమే. అంటే భగవద్ విషయంలో భర్త అనుమతి లేదా అవి చేయకూడదమ్మా. అంటే భర్త శ్రేయస్సు కోరి, తను పిల్లల శ్రేయస్సు కోరి ఏదైనా చేసుకోవచ్చు. పిల్లల శ్రేయస్సు కోరి కూడా ఉపవాసాలు ఉండకూడదు. ఆమె ఉపవాసం ఉండదు, పిల్లల శ్రేయస్సు కోరి పూజలు చేసుకో, ఇవేదే పిల్లల శ్రేయస్సు కోరి, కుటుంబ శ్రేయస్సు కోరి వ్రతాలు చేసుకో, ఈ మంగళవారం వ్రతాలు ఇవన్నీ చేసుకో, అంతే మినహాయిస్తే ఈ ఉపవాసాలు లాంటివి ఇటువంటివన్నీ కూడా భర్త ఒక్క సంరక్షణార్థం అనేటువంటిది నువ్వు చేసే అర్హత నీకు లేదు. తను చెబితే నువ్వు చెయ్యాలి, లేదంటే తనకు తానే చేసుకోవాలమ్మా. చాలామంది స్త్రీలకి తెలియక కొంతమంది తెల్లవారుజామున 3-4 గంటలకు నిద్రలేచి తలస్నానాలు చేసేసి పూజల దగ్గర కూర్చొని లలిత సహస్రనామాలు చదివేస్తూ ఉంటారు. ఏం కర్మ పట్టింది? పూజలు చేయడం తప్పని నేనమ్మా, తప్పని ఎప్పుడు అను. నేను అదే అడగాలనుకుంటున్నా, పూజలు చేయడం తప్ప. దాని ప్రభావం అనేటువంటిది చాలా వైల్డ్గా పడుతుంది మీద. ఎందువలన ఏది ఎలా చేయాలో మనకు తెలియట్లా. మనం ఏదో బాగుండాలని చేసేస్తున్నాం, తెల్లవారుసారి మొదలు పెట్టేసేసి. దీనివల్ల ఏమవుతుంది, తెల్లవారుసారి 4 గంటలకు లేచి కొంతమందిని చూసా, కొన్ని చెప్పా, వినట్లా. కుటుంబం బాగుండాలనుకొని వాళ్ళు ఏదో ఆలోచిస్తారు. 4 గంటలకు లేచి తలస్నానాలు చేసేసి కూర్చుంటారు. ఆ మొగుడు వాడు లేస్తాడు, అతనికి 7ంటికి కాఫీనో టీనో ఉండవు, టిఫిన్ ఉండదు. వాడంటే నా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నావు, నాకు ఆఫీస్కి వెళ్ళాలి, నాకు ఇది పెట్టవు అది పెట్టవు అని చెప్పి తగదా. నువ్వు భగవంతుడికి చేద్దామని అనుకుంటున్నావు, నీకు భగవంతుడు అతనే కదా. భగవంతుడి స్వరూపమైన భర్తను మాత్రం పక్కకు పెట్టేసి అతన్ని పక్కన పెట్టేసి నువ్వు ఇవన్నీ చేసుకుంటూ ఆయన ఎలా నిన్ను కరుణిస్తాడు? అతనికి చేసుకో, అతన్ని పంపించి ఆఫీస్కి నువ్వు ఇంట్లో దీపారాధన చేసుకుంటావు, ఏ పూజ చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, భర్తకి అన్నం పెట్టున్న పరిస్థితులలో సాక్షాత్తు భగవంతుడే వచ్చి భవతీ భిక్షాం దేహి అన్నా సరే 10 నిమిషాలు ఆగునైనా, నా భర్తకి అన్నం పెడుతున్నా అని చెప్పి 10 నిమిషాలు ఆగునైనా అనాలి అక్కడ. అలా కాకుండా భర్తకు అన్నం పెడుతూ వాడు వచ్చారు అని చెప్పి అన్నం వదిలేసి వెళ్ళిపోతే ఆ పాపమే పాపం, మహాపాపం. ఇవన్నీ సూత్రాలమ్మా. అంటే ఆడదాన్ని కించపరచడం కాదు, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇదే విషయంలో మనం ప్రస్తుతం అంటే రామాయణం గురించి మనం తీసుకుందాం. సిగ్గు ఎగ్గు లేని నీచాతి నీచంగా బ్రతికి కొంతమంది సీతామ్మవారు రాముడు వారి గురించి హేళనగా అగ్ని పరీక్ష చేయించాడు, వీడు అలా వాడు అని. అవునంట, ఎందుకు జన్మిస్తారు ఇటువంటి వాళ్ళు? చచ్చిపోతే బాగుండు అనుకుంటే అటువంటి వాళ్ళు. అక్కడ శ్రీరామచంద్రుడు స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. అంటే స్త్రీ అలా ఉండాలి అనుకుంటే ఎక్కడ ఉన్నా తన పాతివ్రత్య ధర్మాన్ని వేడకుండా అలానే ఉంటుంది. అగ్ని కన్నా మహాపతివ్రత నా భార్య అని చెప్పి 10 మంది లోకానికి చాటి చెప్పడం కోసం. ఎందువలన 2 రోజులు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటేనే నానా రకాలుగా అనుకునేటువంటి లోకం. కాబట్టి అందరి నోర్లు మూయించాలని చెప్పి, ఆవిడికి మచ్చపడద్దని చెప్పి, నా భార్య ఇంతటి పతివ్రత, నా భార్యని కాదు స్త్రీ అంటే ఇంత పతివ్రతగా ఉంటుంది, అగ్నితో సమానంగా ఉంటుందని చెప్పి 10 మందికి తెలియజేయడం కోసం అగ్ని పరీక్షగా చేయించారు. దాన్ని ఎంత నాశనం చేశారంటే దాన్ని. అంటే స్త్రీకి అంత గొప్పతనం ఉందండి. అందుకని ప్రత్యేకంగా ఆవిడ దేవుళ్ళకి వాళ్ళకి మొక్కవలసిన అవసరమే లేదు. భర్తని భావించుకో, వాడు వెధవే కావచ్చు, పరమ వెధవే కావచ్చు, కానీ నువ్వు పడేటువంటి కష్టానికి ఇవాళ చూడడు, రేపు చూడడు, ఎల్లుండి చూడడు, కానీ భగవంతుడు కరుణిస్తాడు. కానీ భగవంతుడు కరుణిస్తాడని చెప్పి మనం ఓర్పుతో ఉండలేకపోతున్నాం మనం. ఆ ఓర్పు అనేటువంటిది మన తల్లి తండ్రి కూడా ఆ ఓర్పులో లేకపోతే ఇవాళ మనం ఉంటామా?
పూర్వం ఎంత ఉన్నా ఎలా ఉన్నా, ఎప్పుడంటే సాఫ్ట్వేర్లని, హార్డ్వేర్లని, ఆ వేర్లని, ఈ వేర్లని, వైర్లని ఇవన్నీ వచ్చేసి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాం కదా. పూర్వంలో ఏం లేవుగా. మరి పూర్వంలో సంతానం బహుసంతానం ఉండేది. ఒకటి సంపాదిస్తే 10 మంది తినేవాళ్ళు. కానీ వాళ్ళు ఇంట్లో 2 సంపాదిస్తున్నా నెలదరికి ఇబ్బందులేగా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మనం కొన్ని ఏదైతే అవసరమో దాన్ని అధిగమించి మనం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఎంత చేసినా మనకు ఫలితం కనిపించట్లా. కాబట్టి స్త్రీ ఎప్పుడూ కూడా భర్త బాగుండాలని ఇంకోటనో ఉపవాసాలు పనికిరాదు. తన కుటుంబం పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి మాత్రం దీపారాధనలు ఆరాధనలు చేసుకోమనండి. కానీ భర్త బాగుండాలనుకుంటే భర్తకి ఏది అవసరము అనేటువంటిది తనని గమనించుకొని, తనకి నమస్కారం చేసుకొని, తనకు పాలో పెరుగో మజ్జిగో అన్నమో ఏదో పెట్టి అతను ఆఫీస్కి పంపించి అప్పుడు దేవుని దగ్గర కూర్చో. ఇంకేదైనా అలా కాకుండా చేసుకుంటాం. దీపం ఇస్తాం, హారతి ఇస్తాం, ధూపం ఇస్తాం, నైవేద్యం పెడతాము, అక్కడ పసుపు రాసుకుంటే ఎన్నో నానా రకాలు చేస్తుంటాం. భర్త వచ్చి ఏమీ అనగానే నేను ఇప్పుడు మాట్లాడిన పూజ చేస్తున్నాను సైకిల్ చేస్తాం. వాడు ఉండటం కోసమే మనం చేస్తున్నాం. వాడు ఉండటం కోసమే మనం చేస్తున్నాం. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకనొక టైంలో మా నాన్నగారి దగ్గర నాకు ఇదే ప్రశ్న వచ్చిందండి. జపం చేసుకుంటాను కూర్చొని, మూర్తి అని పిలిచారు. సంధ్యావం చేసుకుని జపం చేసుకుంటాను, కదలట్లా. మళ్ళీ మూర్తి అని పిలిచారు, పలకల. మళ్ళీ పిలిచారు, పలకల. మా వాళ్ళు జపం చేసుకుంటారని చెప్పారు. ఆహా, చక్కగా కూర్చోబెట్టి ఎరా ఏం చేస్తున్నారు అన్నారు. జపం చేసుకుంటాను అన్నాను. పిలిచే అనిపించిందంటే వినిపించింది. మరి ఎందుకు అట్లా జపం చేసుకుంటాను అన్నారు. సరే ఏం మాట్లాడలేదు. సాయంత్రం మళ్ళీ జపం చేసుకుంటారు, పిలిచారు, పలకరా. అరే నా తేను జపం రా అన్నారు. తప్పని లేచి అక్కడి నుంచి నేను అప్పుడు అన్నారు, నాన్న ఎప్పుడో గుర్తుకుని నువ్వు ఏ పూజ చేస్తున్నావు, ఏ వ్రతం చేస్తున్నావు, అటు అమ్మ కానీ నాన్న కానీ పిలిచారంటే అర్థాంతరంగా దాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళాలి. అలానే స్త్రీ ఏ పని చేస్తున్నా భర్త పిలిచారంటే అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోవాలి. అలానే పురుషుడికి ఆ స్త్రీ అన్నం పెడుతున్నప్పుడు, భర్తకి భార్య భోజనం పెడుతున్నప్పుడు ఎవరు పిలిచినా సరే, ఆయన ఆగు అక్కడ 10 నిమిషాలు, నా భర్తకి నేను అన్నం పెడుతున్నా అని చెప్పగలిగిన రోజు నాడు ఆ స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనమే వేరయ్యా అని చెప్పబడిందండి. నేనే ఇవన్నీ ఏమక్కర్లేదమ్మా. స్త్రీకి భర్తని చూసుకోగలిగితే భగవంతుడు ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. భర్తని పక్కన పెట్టి నేను పూజలు చేస్తా, పునస్కారాలు చేస్తా, తెల్లవారు 4 గంటలకు మడి కట్టుకుంటా అంటే, ఆయన 24 గంటలు మడిలో కూర్చుంటే వాడి పరిస్థితి ఏంటి? ఇక్కడే కదండి, ఇంత పూజలు చేస్తున్నావు, పట్టించుకోవాల్సిన పట్టించుకోవట్లేదు, కుటుంబం ఏమవుతుంది? విచ్ఛిన్నమవుతుంది. వాడికి ఎప్పుడైతే కనుక, అంటే నేను అనకూడదు ఈ మాట, నువ్వు ఇంట్లో ఎప్పుడైతే కనుక మడి ఆచారం నువ్వు ఎంతవరకు ఉండాలి, నీ మడి ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఇంట్లో మడి వ్యవహారం పురుషుడు ఉండాలి, స్త్రీ కదమ్మా. అతను ఇంట్లో మడి కట్టుకొని దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళాలి. తర్వాత నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలి. అట్లా కాకుండా స్త్రీ ఎప్పుడైతే తలస్నానాలు చేసుకుంటూ మడి అని పెట్టుకుంటూ ఆ కాఫీ తీసుకెళ్ళాలి, పెట్టి మీరు స్నానం చేయండి, నేను టిఫిన్ పెట్టను, ఇటువంటి మాటలు అంటే, ఎప్పుడైనా వాడికి మండి కనుక ఒక్కసారి నేను బయట టిఫిన్ చేద్దామని అనుకుని అలవాటు పడ్డాడంటే అక్కడి నుంచి మొదలు ఇంకా బయట విషయాలు, అక్కడి నుంచి మొదలుకొని కుటుంబం రోడ్డు మీద పాలయ్యే వరకు కూడా వాడి జీవితం వచ్చేస్తుంది. అంటే అతను బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఈమె ఎలా ఉండాలనేటువంటి విషయం, ఆ ఇంటి ఇల్లాలు ఉండేటువంటి విధానాన్ని అనుసరించే ఆ భర్త రోడ్డు మీద పడటమా, కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడమా, ఇంట్లో గుమ్మటంగా కాపురం చేసుకోవడం అనేటువంటిది కూడా దీన్ని అనుసరించి ఉంటుందమ్మా. చాలా చాలా సవివరంగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది అంటే కేవలము వ్రతాలు, పూజలు, నోములు ఇవన్నీ చేస్తే సరిపోతుందా? భర్తని చూసుకోకపోయినా పర్లేదా? భర్త ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా స్త్రీ పాటించవలసిన, ఆచరించవలసిన ధర్మాలు ఏమిటి? చాలా చాలా సవివరంగా వివరించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.